ఒక మేక ప్రతిరోజు తన చెట్టు నుండి యాపిల్ పండ్లు కోసుకొని వెళ్ళేది. కానీ ఒకరోజు మేకకు ఎవరో తన పండ్లను దొంగిలిస్తున్నట్లుగా గమనించింది. ఆ దొంగను పట్టుకోవాలనే కుతూహలంతో ఆ మేక చెట్టు దగ్గర దాక్కొని నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. కొంత సమయం తర్వాత ప్రతిరోజులాగే ఒక పావురం వచ్చి యాపిల్ పండ్లు కోసుకొని ఎగిరిపోయింది. ఆ మేక పావురాన్ని వెంబడించి తన చిన్న ఇంటిని చేరుకుంది. పావురం ఆ యాపిల్ పండ్లు జాగ్రత్తగా గూటిలో పెడుతుండగా మేక చూసింది. ఆ క్షణంలో ఆ పావురం తల్లి కాబోతోందని, తన పిల్లల కోసం ఆహారం సేకరిస్తుందని మేకకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. పావురం గురించి ఆందోళన చెంది మేక వెంటనే బయటకు పరిగెత్తి దాన్ని రక్షించింది. ఎందుకంటే వర్షపు నీటితో పావురం ఇల్లు నిండిపోతుంది. మేక ఆ పావురాన్ని సురక్షితంగా తన ఇంటికి తీసుకొని వచ్చింది. ఆ పావురం గుడ్లు పెట్టింది మరియు కొన్ని రోజుల తర్వాత వాటి నుండి చిన్న పావురం పిల్లలు వచ్చాయి. ఆ సంతోషకరమైన చిన్న కుటుంబాన్ని చూసి ఆనందంతో మేక కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఏఐ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.